ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం చాలా అద్భుతమైన మిషన్స్ని తీసుకువచ్చాను. అవి చేసే పనులు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందులో చాలా అడ్వాన్స్డ్ మిషన్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూసే ముందు ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి 5000 లైక్స్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా పార్ట్ 2 అయితే చేస్తా. సెన్సింగ్ రోబోట్. చాలా వింతగా కనబడే ఈ ఇన్వెన్షన్ ఒకలాంటి రోబోటిక్ సిస్టమ్. ఇది సెన్సింగ్ టెక్నిక్ పైన పనిచేస్తుంది. ఏదైనా వస్తువును దీనికి దగ్గరగా వస్తూనే ఈ రోబోట్ కొద్దిపాటి టచ్ వల్ల దాన్ని అంచనా వేసి పట్టుకుంటుంది. ఇప్పుడు ఇంజనీర్స్ దీన్ని డైలీ లైఫ్ లో యూస్ అయ్యే విధంగా తయారు చేయడానికి దీనిపైన రకరకాల టెస్టులు చేస్తున్నారు. దానివల్ల ఇది నార్మల్ పీపుల్ కి రక్షణను ఇవ్వడం నుంచి బాడీ పార్ట్స్ యొక్క డెవలప్మెంట్ లో కూడా యూస్ అవుతుంది. గ్రెయిన్ వివిల్. ఎప్పుడు కూడా ధాన్యాన్ని ఈ విధమైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ లోపల స్టోర్ చేస్తారు. అందులో ఎటువంటి పురుగులు, ఫంగస్ లాంటివి రాకుండా ఉండడానికి ఆ ధాన్యాన్ని ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి. అయితే ఈ రోబోటిక్ మిషన్ ఆ పనిని చాలా తెలివిగా కంటిన్యూగా చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆ పనిని మనుషులే చేసేవాళ్ళు. కానీ మనుషులు ఇలా ధాన్యం లోపలికి వెళ్లడం వల్ల ఎన్నో ప్రాణాంతకమైన ప్రమాదాలు కూడా జరిగేవి. అందువల్ల అలా జరగకుండా ఉండడానికి ఈ విధమైన పనిని కంటిన్యూగా చేస్తూ ఉండటానికి ఈ రోబోట్ చాలా హెల్ప్ఫుల్ అని ప్రూవ్ అవుతోంది. ఆటో ఫ్యూయల్. చాలా దేశాల్లో ఇప్పుడు వెహికల్స్ లో ఫ్యూయల్ ని రోబోట్ ద్వారా ఫిల్ చేయిస్తున్నారు. డెన్మార్క్ లోని ఒక పెట్రోల్ పంప్ లో ఉన్న ఈ రోబోట్ పెట్రోల్ పంప్ దగ్గరకు వెహికల్ రాగానే యాక్టివ్ అవుతుంది. మొదట ఈ రోబోట్ కార్ లో పెట్రోల్ ను ఫిల్ చేయడానికి ట్యాంక్ మూతను ఓపెన్ చేస్తుంది. దాని తర్వాత మరో రోబోటిక్ హ్యాండ్ నాజిల్ ను లేపి ట్యాంక్ లో ఉంచుతుంది. ఇక తర్వాత పెట్రోల్ ను ఫిల్ చేస్తుంది. అది కూడా ఎటువంటి మనిషి హెల్ప్ లేకుండానే ఇదంతా జరుగుతుంది. ఎవర్లెస్ స్మార్ట్ బ్యాగ్. ఒక పర్సులాగా కనబడే ఈ టూల్ ఒకలాంటి బ్యాగ్. దీన్ని మీరు మీ రోజువారీ ఎన్నో పనుల కోసం యూజ్ చేయవచ్చు. చాలా ఈజీగా ఫోల్డ్ అయ్యే ఈ బ్యాగ్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఎన్నో కిలోగ్రాముల వెయిట్ ని కూడా చాలా ఈజీగా లేపగలుగుతుంది. దీన్ని ఒక స్పెషల్ క్లాత్ తో తయారు చేశారు. దానివల్ల ఇది వెయిట్ లో తక్కువగా, ఫోల్డ్ చేసినప్పుడు సైజులో చాలా చిన్నగా అవుతుంది. దానివల్ల దీన్ని మీరు మీ జేబులో కూడా చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. బ్యాడ్జర్ బ్రేకర్. ఇది చాలా అద్భుతమైన మిషన్. దీన్ని రోడ్ను పగలగొట్టడానికి యూజ్ చేస్తారు. ఇందులో వెనక వైపు ఒక చాలా పెద్ద హైడ్రాలిక్ సిస్టమ్ అటాచ్ చేయబడి ఉంటుంది. అది కంటిన్యూగా నేలపైన కొడుతూ ఉంటుంది. ఈ హ్యామర్ ఇంపాక్ట్ ఎంత డేంజరస్ గా ఉంటుంది అంటే ఎంతో బలమైన రోడ్ని కూడా ఒక్క దెబ్బతో పగలగొట్టగలుగుతుంది. మోస్మాటిక్. ఇది హై ప్రెజర్ ప్లానింగ్ వాటర్ టూల్. దీన్ని స్పెషల్గా వెహికల్స్ కింద భాగాన్ని క్లీన్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇది నీటిని రొటేట్ చేస్తూ చాలా స్పీడ్గా స్ప్రే చేస్తుంది. దానివల్ల ఎంతో బలమైన మురికి కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. ఈ టూల్ని వెహికల్స్ను క్లీన్ చేయడం కోసం మాత్రమే కాకుండా రోడ్ క్లీనింగ్ కోసం కూడా యూజ్ చేస్తారు. ఇది రోడ్ని కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. శాండ్ మాస్టర్. ఇది చాలా అడ్వాన్స్డ్ మిషన్. ఇది ప్లాస్టిక్ బ్యాగ్స్ లో మట్టి, ఇసుక మరియు కాంక్రీట్ ను నింపే పని చాలా ఈజీగా చేస్తుంది. ఈ మిషన్ ఎన్నో ప్లాస్టిక్ బ్యాగ్స్ ని ఒకేసారి ఎంతో ఈజీగా నింపగలుగుతుంది. ఇందులో మొట్టమొదట కొంతమంది వర్కర్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ని ఈ మిషన్ లో ఉంచుతారు. తర్వాత ఈ మిషన్ ఆ బ్యాగ్స్ లో మట్టిని నింపే పని స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ బ్యాగ్స్ లో మట్టి పూర్తిగా నిండుతుందో అప్పుడు ఈ మిషన్ వాటిని ఒక్కసారిగా వదిలేస్తుంది. దానివల్ల ఈ బ్యాగ్స్ యొక్క ఓపెన్ సైడ్ ప్యాక్ అవుతుంది. ఈ విధంగా ప్యాక్ అయిన ప్లాస్టిక్ బ్యాగ్స్ ని కన్స్ట్రక్షన్ సైడ్ కే కాకుండా స్పీడ్ గా వచ్చే నీటి ప్రవాహాన్ని ఆపడానికి కూడా ఉపయోగిస్తారు. స్టంప్ ప్లక్కర్. ఈ మిషన్ ని చెట్లను కట్ చేసిన తర్వాత వాటి వేర్లను నేల నుంచి బయటకు తీయడానికి యూజ్ చేస్తారు. ఈ మిషన్ వెనుక భాగంలో 2 ముళ్ళ లాంటి వీల్స్ ఉంటాయి. వాటిని కట్ చేసిన చెట్లపై నుంచి తీసుకువెళ్తారు. దానివల్ల ఆ కట్ చేయబడిన చెట్లు ఇందులో ఇరుక్కుని వేర్లతో పాటు బయటకు వచ్చేస్తాయి. ఫోల్డబుల్ మౌస్. ఈ విధమైన మౌస్ ని బహుశా మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండరు. ఒక లావైన క్లాత్ లాగా కనబడే ఈ మౌస్ ని ఒక స్పెషల్ యాంగిల్లో సెట్ చేయడం వల్ల నార్మల్ మౌస్ లాగానే పనిచేస్తుంది. మరియు దీన్ని మీరు మీ వర్క్ అయ్యాక ఫ్లాట్ గా చేసి మీ బ్యాగ్ లో వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. 4 గ్రాముల వెయిట్ కలిగిన ఈ మౌస్ బ్యాటరీతో పాటు వస్తుంది. దానివల్ల మీరు దీన్ని ఛార్జ్ చేసి ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ కైనా యూజ్ చేయవచ్చు. స్పైడర్ కార్. ఇది ఎగుడు దిగుడు రోడ్లపైన ప్రయాణించే కెపాసిటీ కలిగి ఉంటుంది. రోడ్డుకి సైడ్ లో అయినా లేదా అడవి మధ్యలో అయినా మీరు దీన్ని చాలా ఈజీగా నడపవచ్చు. ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ఈ వెహికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్నేక్ రోబోట్.
పాములాగా పాకే ఈ రోబోట్ ఇంజనీర్ యొక్క అద్భుతమైన నమూనా. ఇది చాలా యూస్ఫుల్ రోబోట్. ఎలాగంటే భూకంపాల టైంలో కూలిపోయిన బిల్డింగ్స్ లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితిని తెలుసుకోవాలన్నా, లేదా నీటి లోపలికి వెళ్ళి నీటి యొక్క కాలుష్యం గురించి అంచనా వేయాలన్నా, లేదా వేరే ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయాలన్నా దీన్ని యూజ్ చేయవచ్చు. ఈ రోబోట్ వల్ల నీటి లోపల లేదా వేరే ఏదైనా కష్టమైన ప్లేస్ కి మనిషిని పంపించకుండా రీసెర్చ్ చేయవచ్చు, మరియు ఎంతో కష్టమైన పనులను కూడా చాలా ఈజీగా చేయవచ్చు. పెద్ద పెద్ద సిటీస్లలో కార్లు ఉన్న వాళ్ళు తరచూ దానిపైన పడే మట్టి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు దానికి కవర్ని ఇచ్చేస్తారు. కానీ ఆ కవర్ని మాటిమాటికి వేయడం తీయడం అనేది చాలా కష్టమవుతుంది. కానీ ఈ మిషన్ మీకు ఎటువంటి కష్టం లేకుండా అదే కవర్ను వేసుకుంటుంది, అదే తీసుకుంటుంది. ఈ గ్యాడ్జెట్ను మీరు కార్ మీద ఉంచి బటన్ నొక్కితే చాలు, అదే కార్ని కవర్తో కప్పేస్తుంది. మీరు కేవలం దాని సైడ్ పార్ట్స్ని కారు కిందకు ఉంచాల్సి ఉంటుంది. ఇంతేకాదు దీన్ని ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ. దీనికి కూడా ఒక బటన్ నొక్కితే చాలు. జెట్ ప్రెషర్ వాషర్. ఈ విధమైన మిషన్ ని ఎంతో పాత మురికి వస్తువులను క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో నీరు చాలా స్పీడ్ గా బయటకు వస్తుంది. ఈ డేంజరస్ ప్రెషర్ వాషర్ హెల్ప్ తో ఎంతో బలమైన మురికిని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేయవచ్చు. ఎలా అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇది రోడ్డు, గోడ మరియు ఎటువంటి ప్లేస్ ని అయినా చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. స్టోన్ పిక్కర్. ఇది కూడా ఒక చాలా అడ్వాన్స్డ్ మిషన్. దీని సహాయంతో మట్టిలో ఉండే రాళ్లను చాలా ఈజీగా సపరేట్ చేయవచ్చు. ఈ మిషన్ ని ఒక ట్రాక్టర్ తో అటాచ్ చేసి తీసుకువెళ్తారు. మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఎంత ఈజీగా ఈ మిషన్ మట్టిలో నుంచి రాళ్లను సెపరేట్ చేస్తూ వెళ్తోందో. దానితో పాటు ఒక కంటైనర్ లో ఆ రాళ్లను కలెక్ట్ చేస్తూ వెళ్తోంది. సైక్లింగ్ గ్లాసెస్. ఇలాంటి గ్లాసెస్ని సైక్లర్స్ కోసం తయారు చేస్తారని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. ఈ స్పెషల్ గ్లాసెస్ని మెయిన్గా సైకిల్ని నడిపే వాళ్ళ కోసం తయారు చేశారు. ఈ గ్లాసెస్ సైడ్లో రిఫ్లెక్షన్ గ్లాస్ ఉంటుంది. దానివల్ల మీరు వెనక నుంచి వచ్చే వెహికల్స్ని చూడవచ్చు. బైక్ లేదా కారును నడుపుతున్నప్పుడు దానికి ఉన్న గ్లాసెస్లో చూసి ఏ విధంగా మీరు డ్రైవ్ చేస్తారో అదే విధంగా సైకిల్ని కూడా నడపవచ్చు. ఈ గ్లాసెస్ను పెట్టుకోవడం వల్ల మీరు తలను వెనక్కి తిప్పకుండానే వెనక నుంచి వచ్చే వెహికల్స్ని చాలా ఈజీగా చూస్తూ సైకిల్ని నడపవచ్చు. ఇలాంటి విచిత్రమైన మోటార్ సైకిల్ని చూస్తే నిజంగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా విచిత్రంగా కనబడే ఈ మోటార్ సైకిల్ను బ్రెజిల్కు చెందిన ఇంజనీర్ డిజైన్ చేశారు. ఈ బైక్ అట్రాక్టివ్గా కనిపించడానికి అతను దీని టైర్స్ను చాలా పెద్దగా, అంటే ఒక సైకిల్ రింగ్ లాగా తయారు చేశాడు. అయితే ఈ మోటార్ సైకిల్లో నార్మల్ మోటార్ సైకిల్లో లేని స్పెషాలిటీ అంటూ ఏమీ లేదు. కానీ వెహికల్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతం లాంటిది. నెక్సస్ గ్రావిటీ రోలర్. పెద్ద పెద్ద వేర్ హౌస్లలో ఎప్పుడైతే వస్తువులను పై ఫ్లోర్ నుంచి కిందకు దింపాల్సి వస్తుందో అప్పుడు దానికోసం ఇప్పటి రోజుల్లో ఈ విధమైన టూల్ ను యూజ్ చేస్తున్నారు. ఈ టూల్ ఒకలాంటి కన్వేయర్ బెల్ట్. దీన్ని ఈక్వల్ స్పేస్ వదులుతూ ఒక రాడ్ కి చుట్టి ఉంచుతారు. పై ఫ్లోర్ నుండి ఎప్పుడైతే ఇందులో వస్తువులను ఉంచుతారో అప్పుడు అవి చాలా సేఫ్ గా రౌండ్ గా తిరుగుతూ కిందకు వచ్చేస్తాయి. హీథర్ విక్స్ రోలింగ్ బ్రిడ్జ్. ఇంగ్లాండ్లోని లండన్లో నిర్మించబడ్డ ఈ బ్రిడ్జ్ టైం టు టైం ఓపెన్ మరియు క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇది క్లోజ్ మరియు ఓపెన్ అవుతున్నప్పుడు చాలా అద్భుతంగా కనబడుతుంది. దీని ఒక సైడ్ లో హైడ్రాలిక్ ఆర్మ్స్ అటాచ్ చేయబడి ఉంటాయి. ఇది స్పెషల్ షేప్ లో ఉన్న కారణంగా పూర్తిగా ఫోల్డ్ అయినప్పుడు దాని లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని నదిలో పడవలు వెళ్లడం కోసం క్లోజ్ చేస్తారు. ఎక్కువ టైం ఈ బ్రిడ్జ్ ని ప్రజలు నదిని దాటడానికి ఉపయోగిస్తారు. ప్రో డ్రోన్. డ్రోన్ భవిష్యత్తులో ఎంతో ఎక్కువ పవర్ఫుల్ మరియు యూస్ఫుల్ అవుతుందని ప్రూవ్ అవుతోంది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. జపనీస్ కంపెనీ ప్రో డ్రోన్ తయారు చేసినటువంటి ఈ డ్రోన్ ఎంతో వెయిట్ ఉన్న వస్తువులను కూడా లేపే కెపాసిటీ కలిగి ఉంటుంది. దీనికి ఉన్న ఈ కెపాసిటీ కారణంగా దీన్ని కేవలం వీడియో రికార్డింగ్ చేయడం కోసం మాత్రమే కాదు, వస్తువులను కూడా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి తీసుకువెళ్ళడం కోసం కూడా యూజ్ చేస్తున్నారు. ఇంతేకాదు ఈ డ్రోన్ ఎన్నో గంటల వరకు కూడా గాల్లో ఎగరగలుగుతుంది. దానితో పాటు ఇది వర్షం, తుఫాన్ లాంటి వాతావరణంలో కూడా పనిచేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి పార్ట్ 2 కావాలా? పార్ట్ 2 కావాలంటే ఈ వీడియోకి 5000 లైక్స్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తా.